See this for bodyguards. సెంట్రోలో బట్టలు కొనబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ హుడ్డీ ఉంది. హుడ్డీ ప్రైస్ చూద్దాం ఫస్ట్ కొనే ముందు. ఈ గుడ్డ ఎంత? గుడ్డ రేట్ యూ సీ దిస్ గుడ్డ, సీ దిస్ వన్ 8,400 rupees. Go fuck bro. బట్టలు కొనేకి వెళ్ళామంటే రేట్లు చూడకూడదు అనమాట. రేట్లు చూస్తే బట్టలు కొనలేము. సో ఏం చేయాలంటే మనకి నచ్చిన ఏరుకొని వెళ్ళాలి. ఇట్లాంటి మాల్స్లో ఏరుకొని వెళ్ళాలి. మొత్తం వాళ్ళ రేట్ అంతా చెప్పినాక అక్కడ నుంచి దెంగేయాలి అంతే. ఫస్టే చూసి డిసప్పాయింట్ అవ్వకూడదు. మ్యాక్స్ క్యాస్ట్ దీని కాస్ట్ ఎంత ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఒక అకౌంట్లో ఒక 20,000 ముందుగానే పట్టుకొని రావాలి షాపింగ్ చేయాలంటే. ఒకవేళ పైసలు లేకపోతే ఏం చేయాలి చెప్పేదా? నచ్చినవి అన్నీ ఏరుకొని వెళ్ళిపోరి, మన దగ్గరికి వెళ్ళి బిల్లు వేయించుకోరి, తర్వాత వద్దు సార్ అనండి, వద్దని చెప్పి దెంగేరి అక్కడ నుంచి అంతే. సింపుల్. బుల్షిట్గా నెంబర్ 1 బుల్షిట్గా. ఇదిగోరి మా వాడిని ప్లే జోన్కి తీసుకొచ్చినాం. బుడ్డోడిని గేమ్స్ ఆడిస్తాం ఇప్పుడు. చూడరి ఏం గేమ్ ఆడతావు అనుకుందాం. ఏం గేమ్ ఆడతావు? ఏదైనా ఏం లేదు. ఏది ఆడతావా లేదా? ఏది ఆడతావు? అది కూడా అదే వద్దు మా అమ్మాయిలే. అది మన కెపాసిటీ సరిపోదండి. మన కెపాసిటీకి అవి పగిలిపోతాయి. సో కూర్చుంటాం. Hi guys, this is my vlog. This is fucking fellow back side. మనం చదువుకుంటామా గాయస్? మనం చదువుకోం కదా, మనకెంత బుక్స్ ఇంకా చెప్పురి. అదే కదా, చదువుకునే వాళ్ళకి అదే కావాలి. మనం అవన్నీ అమ్మది ఇంకేటోళ్ళు మనకెందుకు? ఇవి కొనుక్కెళ్ళినా మళ్ళీ తెల్లారేమేస్తాం. లాస్, టోటల్ లాస్. You see this is motion tablets for motion. డైలీ ఒకటి వేసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుందంట. మనకు కదా డైనోసార్స్. టిఫిన్ చేద్దాం మరి. టిఫిన్స్ చేద్దాం. కేఎఫ్సి ఎవరు మాల్లోకి వచ్చినప్పుడు కేఎఫ్సి కొనకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేఎఫ్సి అడిగితే 480 చెప్పారు. ఈఎంఐ ఆప్షన్ ఉందంటే ఈఎంఐ ఆప్షన్ కూడా లేదంట. బజాజ్ కార్డుని యాక్సెప్ట్ చేస్తారంటే బజాజ్ కార్డు యాక్సెప్ట్ చేయరంట. రీఫైనాన్స్ అయినా చేయమంటే రీఫైనాన్స్ చేయరంట. ఎవరు కొనద్దు. ఓకే, మనీ ఉన్నాయి అకౌంట్లో. బర్గర్ తీసుకోవాలంటే తీసుకుంటలేడు. ఉన్నాయి గాయస్, కరెక్ట్ టైం మైనస్లో ఉన్నాయి. ఎట్లా ఇస్తారు చెప్పురి? మైనస్ బ్యాలెన్స్ వస్తుందా? బయటికి రాదు కదా. 49 రూపీస్. మరి ఇద్దరు లవర్ ఉన్నారు. మొన్నే బ్రేకప్ అయింది మనోడికి, అయినా ఇద్దరు లవర్ని పడేసిండు. మరి వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేశాడు? మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళే కదా. బాయ్స్ ఇద్దరంటే జాబ్ చేస్తున్నాడు, నేను జాబ్ లేదు ఏం లేదు. బాయ్స్ అమ్మాయిలు బాగా ఓవర్ చూస్తారు ఇక్కడ చాలా. ఎవరితో రండి కానీ ఇలాంటి వాళ్ళతో రావద్దు. కేఎఫ్సీలో చికెన్ కూడా ఇప్పలేరు వీళ్ళు. మళ్ళీ లవర్స్ కావాలి వీళ్ళకి. చూడరు మోహన్ చూడరు ఒకసారి. గుర్తెట్టుకోరికి ఎక్కడైనా కనపడితే మెసేజ్ చేయరు నాకు. అచ్చా, అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, రాకున్నారు. వెళ్తే కూర్చుంటే నా పరువు పోతుంది. వీళ్ళు ఏమి ఇప్పిరు. వెళ్ళిపోయే అమ్మాయిలంతా ఇటే చూసారు. వెళ్ళేవుర్రా బెచ్చగాలన్నట్టు చూసారు. ఈ బతుకు బతకటం కంటే 5th ఫ్లోర్కి దూకేయటం బెటర్. ఇంకా వద్దంటే మాకు తీసుకొచ్చాడు గాయస్. నేను తినిపిస్తారంట్రా, మనీ నేను చూసుకున్నా అన్నాడు. ఇక్కడికి వచ్చినాక బ్యాంక్ బ్యాలెన్స్ లేవంటున్నాడు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చిన. పడుకున్నా చెదిరేపు పడుకున్నానే హాస్టల్కి వెళ్ళి దాని వెళ్దాంపా అని చెప్పి తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. నేనే తీసుకొచ్చిన. నాకేం తెలుసు ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ ఉంటుందో ఉండదో. బిజీ అంటే ఎవడికి చిక్కడు దొరకడు. మట్ట పోలీసు వాళ్ళు 3 నెలలు ఎదిగితేనే దొరకలా. మనకు దొరికిందంటే మన అదృష్టం. మరి ఇంకా 24 hours ఆన్లైన్ ఉంటాడు. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలా లేదు, ముతికి లేదు, ఎవరిని దింగేస్తూ ఉంటాడు. అంటే ముసలిదని అర్థం. అన్నాడు కేపీహెచ్పీ వెళ్ళిందంటే అన్నొచ్చిన ఆంటీ వెనకాల పడతారు. తెలుసో తెలియదు మీకు? ఈసారి ఎవరైనా కేపీహెచ్పీ వెళ్ళి రాకేష్ లడ్డు అని చెప్పురి. ఫోన్ నెంబర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర.
బాలు అడగండి, బాలు గురించి అడగండి చెప్తారు. స్ట్రేట్ వెళ్ళి మనోడి పేరు చెప్తే డిస్కౌంట్ కూడా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, మీకు కోడ్స్ వస్తాయి మీకు. పిండి వంటల కాడికి వచ్చి ఇక్కడ బాలు అంటే ఎవరంటే చెప్తారు, ఏరియా మొత్తం చెప్తారు, బాలు అన్న అంటే చెప్తారు. చెప్తారు, ఎవడో తెలియదని చెప్తారు వాళ్ళు. ప్రేక్షకులకి ఇప్పుడు మనోడు ఈ చిల్లీ సాస్ టేస్ట్ చేసి తన ప్రేమ మీద ఎంత నమ్మకం ఉందో, తన లవర్ మంచితో కాదో చెప్పబోతున్నా టేస్ట్ చేసి. లవరా పొంగ ఇది ఎంత అవుతారో ఒకటి తాగుతాడు. ఇది దానికోసం టేస్ట్ చేయండి, ఏదో కన్వర్ట్ చేయండి. జస్ట్ టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి. నో బ్రో, టేస్ట్ చేయండి. నో ఐ కాంట్. జస్ట్ టేస్ట్ బ్రో. అద్దు బ్రో, జెల్ ఏంది జస్ట్ బ్రో. తాగు, అంత తాగాలనుకుంటే నువ్వు తాగి చెప్పు అందరికి, అభిమానులకు అందరికి చెప్పేయండి. తాగినా బాగుంది కదా, బాగుంటే చెప్పేసి అదే నీ అభిప్రాయం చెప్పేసి. నా అభిప్రాయం చెప్పిన నీది అడుగుతున్నారు అన్న అక్కడ అన్నం నడవలడ్డనా ఇంటర్వ్యూ కావాలి మాకు. చూసారా ఈ గ్యాప్ లో ఎవరు అమ్మాయి ఫోన్ చేసింది? అమ్మాయి కాదు, నేనే. చిల్లర వేస్తుండు. చిల్లరా, ఐ డూ ఎవ్రీథింగ్ చిల్లరా. చిల్లర మీన్స్ చేంజ్. అందరిని అమ్మాయిలు గెలుపుతుండు బాయ్స్. యా, నేనే గెలుగుతున్నా గాయస్. నేనే త్వరలో పోక్సో కేసులోకి వెళ్ళిపోతున్నా నేనే. మరి ఇక్కడ దెబ్బల పాలవుతాడు గాయస్, మమ్మల్ని పోతా కనిపిస్తాడు. అవునవునవును, నేనే గాయస్. వద్దంటే గెలుగుతున్నాను గాయస్. ఇక్కడ ఒక్కొక్క అమ్మాయిని గెలుకుదామన్న పోక్సో కేసు గుర్తొస్తుంది. అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. గెలికామంటే డైరెక్ట్ ఉరిశిక్ష కోసేస్తారేమో, భయం వేస్తుంది. వద్దు మనకి నవ్వులు అవడాలి ఇవన్నీ వద్దు మనకి. ఒకటే పోక్సో, ఓన్లీ పోక్సో గుర్తుపెట్టుకోవాలి. పిల్ల అంటే పోక్సో అంతే. అమ్మాయి వద్దు మనకు, ఆంటీ కావాలి. అమ్మాయి వద్దు ఆంటీ ముద్దు, ఇదే స్లోగన్ మంది. ఈ జనరేషన్లో ఇదే స్లోగన్. ఏంటది? అమ్మాయి వద్దు ఆంటీ ముద్దు. లేదంటే అన్ని మూసుకొని ఉండు. అన్న చెప్తాడు కానీ అన్న పాటిడు. అన్న చెప్తారా, పాటించరు. ఎప్పుడు తెలుసుకుంటావు? ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అమ్మాయిని పలకరించింది కదా, ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని పలకరించింది. ఏమని అడిగిందంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పింది. నేను మనోడు మానవతా దృక్పథంతో ఇన్స్టాల్ చేసాం. ఒక యాప్ ఇన్స్టాల్ చేయమంటే ఇన్స్టాల్ చేయను అంటున్నాడు. ఇదో ఓకే, వీళ్ళ ఎలాంటి వారు మన దేశంలో ఉండి ఎవరికి ఉపయోగం లేదు, ఆడవాళ్ళంటే గౌరవం లేదు, సాయం చేస్తలేదు. కనీసం మాకు కూడా చేయటలే, పెట్టలే. వద్దు గ్యాస్.